వినాశకాలే విపరీత బుద్ధే అని చెప్పి డబ్బులు ఎక్కువై మదం ఎక్కువైతే ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ఇట్లాంటి పనులు చేస్తా ఉంటారు. కుక్కని పెంచుకుంటారు, పిల్లిని పెంచుకుంటారు, పక్షిని పెంచుకుంటారు. వీళ్ళు పాకిస్తాన్ లో సింహాన్ని పెంచుకుంటున్నారు. రీసెంట్ గా ఒక వీడియో కూడా చేసుకున్నాం. ఇరాన్ లోనో ఇరాక్ లోనో ఎవరైతే ఒక లైన్ ని పెంచుకుంటున్నారో ఆ లైనే అతను చంపేసిందని. ఇక్కడ పాకిస్తాన్ లో ఏమైందంటే ఒక ఫామ్ హౌస్ లో ఒక సింహాన్ని పెంచుకుంటున్నారు. అది తప్పి బయటకు వచ్చి ఒక ఆడావిడిని వాళ్ళిద్దరు పిల్లల్ని హర్ట్ చేసింది. బాగా మొహం మీద చేతుల మీద గీరేసి చంపలేదు, ఆమె హర్ట్ చేసి కిందకేసి కొడతంటే ఈ లోపు ఒక అతను వచ్చి కాపాడాడు. చాలా మంది ప్రజలు చూస్తానే ఉన్నారు అండ్ లయన్ ఓనర్స్ కూడా చూస్తానే ఉన్నారు సినిమా చూసినట్టు, కానీ కాపాడడానికి ముందుకే రాలేదు. ఎవరో ఒక్క వ్యక్తి వచ్చి కాపాడాడంట. తర్వాత ఆ లైన్ ని బంధించి వైల్డ్ లైఫ్ కి పంపించేశారు. ఎక్కడైతే ఉండాలో జూకో ఎక్కడికో పంపించేశారు. అయితే చూడండి, ఇది పాకిస్తాన్ ఈ రూల్స్ అనేవి ఎంత వీక్ ఉన్నాయో మరి తెలుస్తుంది. భారతదేశంలో కూడా ఇలా పెంచుకుంటున్నారా అంటే పెంచుకోవట్లేదు. కుక్కల్ని పెంచుకుంటుంటేనే మనం చాలా వీడియోస్ కానీ చాలా న్యూస్ కానీ చూస్తున్నాం. నోయిడాలో కావచ్చు, బెంగళూరులో కావచ్చు, కుక్కలు లిఫ్టుల్లో కరుస్తున్నాయి. అలాంటి సింహాలు ఎందుకు ఇంటాయి మాట వినవు.